ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక లెవర్ ఫెయిల్యూర్ కేసుని ఏ విధంగా క్యూర్ చేసేమో మీకు తెలియజేస్తాం. ఏజెన్సీ నుంచి మోహనపురం, గంగవరం మండలం మోహనపురం నుంచి వలసయ్య రెడ్డి గారని, ఆయనకి లెవర్ ఫెయిల్ అయిపోయిందని, ఇతను చాలా కష్టమని, ఇతను చాలా కష్టమైన పరిస్థితుల్లో పొట్టంతో ఉబ్బిపోయి జలోదారము, ఇంగ్లీష్లో ఎసియాటిక్ ఫ్లూయిడ్ అంతా వచ్చి కాళ్ళు చేతులు అన్నీ ఉబ్బిపోయి లివరు అనేది ఫెయిల్ అయింది. ఇతను కష్టమని చెప్పిన సందర్భంలో అన్నం కూడా తినలేని పరిస్థితుల్లో ఈ సత్యనారాయణ గారికి ఆయన కనిపించడం జరిగింది. సత్యనారాయణ గారు బోధిధర్మ వన సంజీవని దగ్గరికి వెళ్ళంటే మీ పరిష్కారం జరుగుతుందని ఈయన చెప్పడం జరిగింది. 2 నెలల్లో బిలిరూబిన్ కంట్రోల్ అవ్వడం, జలోదారం అంటే పొట్ట ఉబ్బిపోయినటువంటి ఫోటోలు ఆ రోజు తీసుకోలేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాం. పొట్టంతా ఉబ్బిపోయి, శరీరం ముఖం అంతా ఉబ్బిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో మన దగ్గరికి వచ్చారు. 2 నెలల్లోనే తగ్గించడం జరిగింది. మరి ఈయన్ని తీసుకొచ్చినటువంటి సత్యనారాయణ గారి స్పందనని వాళ్ళు ఏ విధంగా అంటారో వాళ్ళ స్పందన కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నేను ఇలా గ్రామం వెళ్ళానండి, మోహనాపురం గ్రామం వెళ్ళి వాళ్ళ వీధిలోకి వెళ్తే మనిషి కొంచెం తేడాగా కనిపిస్తే దగ్గరికి వెళ్ళి చూసి ఏంటి ఇలా ఉన్నారు, మధ్యన కనపడతారా అంటే కాకినాడలో ఉన్నామండి, 15 రోజులు నెల అవుతుంది హాస్పిటల్లోని. అంటే ఏంటి కారణం అంటే చూస్తే కాళ్ళు చేతులు ముఖం పొట్ట బాగా ఉబ్బిపోయి ఉన్నాయండి. ఆ టైంలో పలానా మందులు ఉన్నాయి, వైద్యం ఉంది, అక్కడికి వెళ్తే అరికాల నుంచి తలంటి వరకు బాగు చేసి వైద్యం ఉంది, అక్కడికి వెళ్తే ఈయన బతికి బయటపడతారు. నా మటుకైతే ఇంకా సాగుబతుల్లో ఉన్నట్టుగా కనిపిస్తుందమ్మా, తీసుకెళ్దాము అని చెప్తే తీసుకెళ్ళండి అని చెప్పారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మందులు వాడిన తర్వాత వాడి నెల 15 రోజులకి, 1 నెలలో సగం వాపు, 2 నెలలకి పూర్తిగా వాపు శుభ్రంగా తగ్గినాయి. అప్పటి నుంచి అందరూ హ్యాపీగా ఉన్నారు. ఊరంతా కూడా చెప్పుకుంటున్నారు దీని గురించి బాగా పనిచేసినాయి మందులు అనేసి. ఈయన తగ్గిందని చూసి ఇంకో 10 మంది వరకు కూడా ఇక్కడికి వచ్చి మందులు వాడడం జరుగుతుంది. ప్రతి ఆరోగ్య సమస్యలకి ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది. బాగా తగ్గుతున్నాయి కూడా. ఇప్పుడు ఈయన 2 మాటలు చెప్తారు. అన్నం తినగలుగుతున్నారా? అప్పుడు తినలేకపోయావు కదా. అంటే లెవెలైన పరిస్థితి, బాత్రూమ్ కూడా మరి వాళ్ళ మిస్సెస్ తీసుకెళ్లే పరిస్థితి. ఇప్పుడు అతను కొండకి పనిలోకి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అతను పని చేసుకుంటున్నాడు. ఏమ్మా నీ పేరేం పేరు? లోవకుమార్ గారు. ఏమంటారు అంటే మరి వాళ్ళ ఆవిడ చాలా శ్రమతోటి ఎంతో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చారు. మరి ఆవిడ ఏముంటుందో కూడా ఒకసారి ఏనండి. నమస్కారం అండి. మిగలేని పరిస్థితిలో ఉంటే ఎవరికి మాట తిరగలేని, నమ్మకం లేని, మాటలు ఆడలేని నమ్మకం, మాటలు ఆడలేని పరిస్థితి వచ్చింది కదా. చెయ్యకుండా ఇలా కొడుకుతా ఉండి ఒళ్ళంతా ఓపు వచ్చేసి కడుపులాగా పెద్దగా అయిపోయి రాయి అయిపోయి కడుపులో తిప్పేసి అమ్మోయ్ బాబాయ్ నా పేషెంట్ కు తీసుకొచ్చి దేవుళ్ళగా అది ఏం పర్వాలేదమ్మా. ఎందుకంటే ఈ రోజు సాయం చేశారండి, మీరే తల్లిదండ్రులు. ఏం అవసరం లేదమ్మా, పర్వాలేదు. ఎందుకంటే మీరు హ్యాపీగా వచ్చారు, ఆనందంగా వెళ్ళాలి. అయితే ఈరోజు మీకు క్రానిక్ లివర్ డిసీజ్ అనేది కూడా మేము మీరు ఇచ్చిన వైద్యమంతా నా చేతులతో పెట్టానండి. ఓకే. అయితే మీకు స్క్రీనింగ్లో ఈరోజు ఎల్ఎఫ్టీ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినప్పుడు కూడా అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చాయి. అవి కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. గతంలో స్కానింగ్ రిపోర్ట్ కూడా మీకు చూపించి బిఫోర్ ఆఫ్టర్ ఏ విధంగా ఉందనేది మేము తెలియజేస్తాం. మనం క్యాన్సర్ రిపోర్టు ఆ రోజు 25/2/2025 రిపోర్ట్ చూసినట్లయితే ఇక్కడ చివరిని ఇంప్రెషన్ దగ్గర చూడండి, క్రానిక్ లివర్ డిసీజ్ అని ఇచ్చారు.
క్రానిక్ లివర్ డిసీజ్ అంటే ఇంకా ఇది లివర్ అనేది పాడైపోయింది, ఇది కష్టం, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవాలని వైద్యులు చెప్పడం జరిగింది. ఈ దశలో వాళ్ళు చాలా కుంగిపోయి పొట్టంతా పెద్దగా అయిపోయి కాలం చేస్తాడన్న ఉద్దేశంతో చాలా ఇదిగా ఉంటాయి. ఈ యొక్క సత్యనారాయణ గారు, ఈ మల్లిసాల సత్యనారాయణ గారు నా కోసం చెప్పినప్పుడు నా దగ్గరికి వచ్చారు. ఫిబ్రవరి 9వ తారీఖు 2026 ఈ సంవత్సరం స్కానింగ్ చేసినప్పుడు స్కానింగ్లో ఇంప్రెషన్లో అసలు లివర్ చాలా బాగుందని, కొద్దిగా బౌల్లో కొద్దిగా ఎస్సియాటిక్ ఫ్లూయిడ్ ఉందని, లివర్ ఫంక్షన్ టెస్ట్లో కూడా చాలా బాగా వచ్చింది. ఈ రిపోర్ట్స్లో ఎక్కడ కూడా అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీలో ఎటువంటి లివర్లో ఎటువంటి ప్రాబ్లం లేదని తెలిసింది. ఎటువంటి వైద్యం చేశాననేది మా ఔషధాలతో పాటు ప్రకృతి సిద్ధమైన మూలిక వైద్యం ఏం చెప్పాననేది మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఓకే, ఇప్పుడు చూశారు కదా మీరు, రిపోర్ట్స్ని కూడా పరిశీలించారు. అయితే లివర్కి సంబంధించి మీరు ఏమి ఇచ్చారు అంటారో, అంటే మా ఔషధాలతో పాటు ప్రకృతి సిద్ధమైన మూలికలను మేము ఏమి ఇచ్చామంటే ఆముదం చిగుళ్ళు, కొన్ని ఆముదం చిగుళ్ళు తీసుకుని దానికి నేల ఉసిరి కూడా తీసుకుని ఒక 5-6 మిరియాలు బాగా నూరి ఉదయం ఎంత ఉండా సాయంత్రం ఎంత ఉండా మీరు తీసుకున్నట్లయితే ఎటువంటి లివర్ డిజార్డర్ అయినా, ఎటువంటి జాండీస్ అయినా ఒక 5 రోజుల్లో నార్మల్ రావడం జరుగుతుంది. అది ఇటువంటి లివర్ క్రానిక్ డిసీజ్లో లైఫ్ స్టైల్ మార్చడం, మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం, మరి ఇటువంటి పద్ధతుల వల్ల చూసినట్లయితే ఇలా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, మా వల్ల కాదు, క్రానిక్ లివర్ డిసీజ్ అని ఇచ్చింది కూడా మేము బాగు చేసాం. ఎవరైనా ఇటువంటి సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం.